వెళ్ళింది. తొందరగా వచ్చే వెళ్దాం. నేను వస్తానులే, మీరు అందరూ వెళ్ళండి. ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు రా, త్వరగా వెళ్దాం. నన్ను ముందు ప్రశాంతంగా పని చేసుకుని నేను వస్తానని చెప్పాను కదా. అన్నా అందరూ మన సెంటర్కి వచ్చేయండి. ఈ రోజు ఒక తల తెగుతుంది, మళ్ళీ ఊర్లో గొడవలు మొదలవుతాయి. త్వరగా రండి, త్వరగా రండి. ఒకడు ఎప్పుడు చూసినా ఏదో న్యూస్ తీసుకొస్తా ఉంటాడు. ఏంట్రా ఇంతవరకు గాలం కదలట్లేదు? దానికి అరుందో లేదో చూడు. ఇదిగో ఉందరా. రేయ్, శకుంతల ఇంటి వెనకాల ఉన్న కాలువలేద్దామా? రేయ్ వద్దురా, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది, మళ్ళీ మనసు మారచ్చు. ఏ లేట్ అవుతులేరా? అరే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు శకుంతల బట్టలు ఉతుకుతోందిరా. తర్వాత స్నానం చేస్తుంది. ఉండరా, నీ అబ్బా రా. నేను కూడా వస్తాను, కంగారు ఎందుకో. వీడు ప్రశాంతంగా కళ్ళు కూడా రా, తొందరగా రారా. వస్తాను, ఉండరా. తప్పకుండా రా, తప్పకోండి. మన అమ్మర్ కూతురికి పెద్ద ప్రాబ్లం వచ్చింది, త్వరగా రండి. ఏడ్రా ప్రాబ్లం అంటున్నాడు ఏంటి? రా, ఇట్లా. వీడికి ఏం జరిగినా కంగారే. ఏంట్రా కొనుక్కుతున్నావు? ఏంటయ్యా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? సంతోషంగా ఉంది, అందుకే నవ్వుతున్నాను. ఆనందయ్య, ఆనందయ్య, ఇంకెడ్డం ఏంట్రా సంగతి? చాలా సేపటి నుంచి నీ కోసం ఈ ఊరంతా వెతుకుతూనే ఉన్నాను. రా, నన్ను కలవడం అంత సులువు కాదు, అంత తేలిక దొరకను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పరా? మీరేమైనా కాలువగట్టు జగన్నాథం దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరి దగ్గర? అదే కాలువగట్టు జగన్నాథం. అవును, వాడి దగ్గర నేను తీసుకున్నా. నీ కూతురు ట్యూషన్ నుంచి వస్తూ ఉంటే తన్ని పట్టుకొని జెరాక్స్ షాప్ లో పెట్టి తాళం వేశాడు. నా కూతురునా? అవును, నీ కూతుర్నే. అసలు వడ్డీ కల్పిస్తేనే వదులుతాడంట. అలా అయితే ఇవాళ వాడి తల నరకడం ఖాయం. ఒరే చంపేస్తాను, బాగరా. నా బిడ్డను వదిలిపెట్టరా. నువ్వు ఒక మగాడం అయితే కిందకు దిగరా. నువ్వు నేల మీద కాలు పెట్టగానే తలకాయ నరికేస్తాను. ఈ ఆనందయ్య దగ్గర నీ ఆటలు చెల్లు. అమ్మా, నేను ఇక్కడున్నాను, మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది. నా బిడ్డ నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నా దగ్గర తీసుకున్న అసలు వడ్డీ తెచ్చివరా, నీ కూతురు వదులుతాను. బోడిగాడు ఇప్పుడు నేను ఇవ్వలేనురా బేవర్. నీ దగ్గర డబ్బు తీసుకున్న ఆనందయ్య, వాడిని నువ్వేమైనా చేసుకో, ఆ పిల్లని వదిలే ముందు. నా డబ్బు నాకు ఇచ్చాకే వదులుతాను రా. వెండా. అవును, మీరిద్దరు పోలీసులే కదా? అది మా ఎస్ఐ చూసుకుంటారు, నేను కాదు. మీరు ఉండి మాత్రం ఏం సుఖం? ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. వీడు దరిద్రుడు ఎవడు మాట ఏండో నడిపిస్తున్నాడే. ఒరే తమ్ముడు గోవింద్, వాడిని ఓనరేగా, నువ్వు చెప్పొచ్చు కదా. అన్న, నేను మాట్లాడితే నన్ను తీసేస్తాడు. దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. నేను చెప్తే అతను వింటాడా ఏంటి? చూడండి, ఆయన అసలు ఎవరి మాట వినే రకంగా మీకు తెలీదా ఏంటి? అరే, నేను ఇంతకు ముందే ఆ వాసు షాప్కి వెళ్ళి టీ తాగొచ్చేలోపే ఇదిగో ఇలా చేసేసాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన జమీందారు గారి ఎస్టేట్ లో ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తుంటే వీడు తీయలేదు. అందరూ కలిసి 4 తగిలిస్తే ఏంటాడు. వచ్చి ట్రై చేయి. ఆ గుట్ట కింద జానకం ఉంది కదా, వీడికి కొంత డబ్బులు ఇవ్వాలి. ఆవిడ వంట చేస్తుండగా వీడు ఆవిడ ఇంట్లో ఉండగా బయట తాళం పెట్టేశాడు. ఆ తర్వాత వడ్డీ అసలు మొత్తం డబ్బులు ఇచ్చాకే తీసాడు ఈ దుర్మార్గుడు. మనకెందుకు వచ్చిన గొడవరా? పోదాం పద. నా మాట వెళ్ళిపోదాం రా. వద్దు. అయితే అదే కరెక్ట్. అందరూ కొంచెం జరగండి. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోండి. చిన్నపిల్లరా, భయపడుతుందిరా, వదలరా. హలో, ఫాదరేనా మాట్లాడేది? ఎస్, నేను ఫాదర్నే మాట్లాడుతున్నా. జీసస్ అందరినీ ఆశీర్వదిస్తాడు అని చెప్పాలనుంది, కానీ నేను ఫాదర్ని కాదు. ఇతనా? ఒక విషయం చెప్పండి. జగన్నాథం ఆనందయ్య కూతుర్ని జిరాక్స్ షాప్ లో పెట్టి తాళం వేశాడు. అలాగా? అవును. కాలువ పక్కన జగన్నాథమా? అవును. ఫాదర్ ఉన్నారు అక్కడ. అయ్యో, ఫాదర్ ఇప్పుడు ఒకరికి పాప ప్రక్షాళన చేస్తున్నారు. అది అవగానే తీసుకొస్తాను. ఫాదర్ ని త్వరగా తీసుకురండి. ఓ, మనమే వాడిని తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేసి పంపిద్దాం. ఓకే. ఓ జీసస్, పాప ప్రక్షాళన సక్రమంగా జరిగితే వారికి కాస్త జ్ఞానోదయం అవుతుంది. నువ్వేం కంగారు పడకు, ఫాదర్ కబురు చేశాం, ఆయన వస్తారు. 5 నిమిషాలు. నా బిడ్డను పట్టుకుని కట్టేశాడు రా పైన. అసలు నీకు బుద్ధి లేదురా? పోయి ఆడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నా? పిచ్చోడా, నేను ఆ రోజు నేను డబ్బులు అడిగాను కదరా. నువ్వు ఇచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నాటి పోరా యాదవకాన, నేనే కాపాడుకుంటాను నా కూతుర్ని. రే తలుపు తీరా ఎదవా, నేను పైకి వచ్చానంటే నీ సంగతి చెప్తాను. ముఖం మీద అంత నీ ఎదవకాన, తలుపు తీరా. ఇది రావట్లేదే. అనుకున్నా. సరే, నువ్వేం బాధపడకు, మన కూతుర్ని కాపాడే బాధ్యత నాది. వాడు వదలకపోతే పొడిసి వాడి దగ్గర అప్పు తీసుకోవడం బుద్ధి లేదు నీకు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా, నువ్వేం కంగారు పడకు, నాది బాధ్యత. ఫోన్ చేశారా?
ఫాదర్ వచ్చేసారు. ఫాదర్ వస్తున్నారా? మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఫాదర్ వస్తున్నారు, జరగండి. పక్క తప్పుకోండి. ఆయన వస్తారులే, పక్కకి జరుగు. దానివ్వండిరా, జరగండి. మన ఫాదర్ వచ్చారు. ఇంకా మన పైన నమస్కారం అయ్యా.